హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి వెహికల్ అనేది తీసుకొచ్చానమాట మీ ముందుకి. ఇది వచ్చేసి మహీంద్రా 475 DI MS XP ప్లస్ బండి అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. మహీంద్రా 475 DI MS XP ప్లస్ బండి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద టాప్ చేయండి. వెహికల్ తీసుకున్న మోడల్ చూసుకుంటే 2022 11 నెలలు అయితే తీసుకున్నారు. అలాగే 2022 11 తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 1 ఇయర్ అయితే అవుతుంది. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 500 గంటలు అయితే తిరిగిందనమాట. 570 గంటలు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది కంతుల ప్రకారం అయితే కట్టుకొని తీసుకోవాలన్నమాట. అంటే ఈఎంఐలు అయితే ఉందని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఈఎంఐలో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే నేను చెప్పే ఈ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఇది ఓనర్కి వచ్చేసి 2 లక్షలు కట్టి వెహికల్ అయితే తీసుకొని మిగతా అమౌంట్ అనేది ఈఎంఐలో అయితే కట్టుకోవాలన్నమాట. మీరు ఏదైతే అమౌంట్ ఓనర్కి ఇస్తారో 2 లక్షలు, దీంట్లో మీరు మాట్లాడుకోండి. కొంత అమౌంట్ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ 2 లక్షలు అనేది ఓనర్ కట్టేసి అందులో మీరు మాట్లాడుకుంటే ఎంత కొంత తగ్గిద్ది కాబట్టి ఆ అమౌంట్ అనేది ఓనర్ కట్టేసి మిగతా అమౌంట్ కంతుల ప్రకారం కట్టుకోవాలన్నమాట. ఎట్లా వెహికల్ మీద 7 కంతులు అయితే ఉన్నాయన్నమాట. అంటే 7 ఈఎంఐ కంతులు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒక కంతు వచ్చేసి 1,10,000 అనమాట. 1,10,000 అనేది కట్టుకోవాలన్నమాట ఒక కంతు వచ్చేసి. అట్లా ఎన్ని నెలలకు ఒకసారి కట్టాలంటే 5 నెలలకి ఒకసారి ఒక కంతు అయితే కట్టాలన్నమాట. ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 5 నెలలకి ఒక కంతు అయితే కట్టుకోవాలన్నమాట. ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. 7 కంతులు అయితే ఉంది. ఒక్కొక్క కంతు వచ్చేసి మనకి 1,10,000 అనమాట. అట్లా మీరు కట్టుకొని వెహికల్ నచ్చితే తీసుకోండి. లేదు నేను స్పాట్లో కట్టేసి వెహికల్ తెచ్చుకుంటానంటే ఏదైతే అమౌంట్ ఉందో వడ్డీ వచ్చేది కానీ లేదా ఎక్స్ట్రా అమౌంట్ కానీ మొత్తం తగ్గుతాయి అనమాట. దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద టాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్ అమ్మాలనుకున్నా సరే ఫొటోస్, డీటెయిల్స్ పంపించండి. ఈ విధంగా వెహికల్ అనేది మన ఛానల్లో ప్రకటించడం జరుగుతుందన్నమాట. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది ఓకేనా. వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఇది జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. ఇప్పుడు కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో వడేపల్లి అనే మండలంలో అయితే ఉందన్నమాట. వడేపల్లి అనే మండలంలో ఈ యొక్క లొకేషన్ అయితే ఉంది. ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే వెహికల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడిగారు అనమాట, మహీంద్రా వెహికల్ కావాలి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సైడ్ నుంచి ఎవరన్నా తీసుకుండే వాళ్ళు ఉన్నా సరే చూడండి. మీరు వెహికల్ నచ్చితేనే తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినా లేదా మీకే కావాలనుకున్నా సరే దాన్ని బట్టి ప్రైస్ అనేది మాట్లాడుకున్నాక తీసుకోవడానికి అయితే ట్రై చేయండి.